రాష్ట్రంలో సినీ తారలకు సంబంధించి బిగ్ షాక్ అయితే కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఈడీ విచారణలో ఈ రోజు ప్రకాష్ రాజ్ పాల్గొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన కసరత్తులు చేస్తా ఉన్నాయి. అయితే ప్రధానంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి ఇటు సినీ తారలతో పాటుగా యూట్యూబర్స్, కొందరు బాలీవుడ్, టాలీవుడ్ కి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్స్ చేస్తా ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్స్ నేపథ్యంలో అరికట్టాలి. అండ్ దాంతో పాటుగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల, దాంతో పాటుగా ప్రమోషన్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఎంతో మంది యూట్యూబర్స్ చేసినటువంటి ప్రమోషన్స్ వల్ల చాలా మంది అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దాంతో పాటుగా అందరి భారాన్ని మోస్తూ ఆ భారాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి. దాదాపుగా కొన్ని లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్న విషయం నేపథ్యంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా ఉన్నాయి. దీనిపై ఈడీ ఉక్కుపాదం మోపుతూ ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తాజాగా ప్రకాష్ రాజ్ ఈ రోజు విచారణకైతే హాజరు కావడం జరిగింది. ఈ విచారణలో ప్రధానంగా బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఎవరు చేయమన్నారో అండ్ ఏ విధంగా సంప్రదించారో, దాంతో పాటుగా ఎంత మొత్తంలో తీసుకున్నారో, ఈ ప్రమోషన్స్ తో ఎంతమంది యువకులు ఫాలో అవుతా ఉన్నారు, వారికి సంబంధించిన బాధ్యత ఎవరు తీసుకుంటారో అన్న దానిపైన కూడా పూర్తిగా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలోనే రానాకు నోటీసులు ఇచ్చినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ రానా షూటింగ్స్ వల్ల హాజరు కాలేకపోయాడు. దాంతో పాటుగా రానాతో పాటుగా మంచు లక్ష్మి, అదే విధంగా తదితర చాలా మంది సినీ ప్రముఖులకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటుగా చాలా మంది టేస్టీ తేజ, అలాగే లేకపోతే హర్ష సాయి, లేకపోతే భయ్యా సన్నీ యాదవ్, ఇట్లాంటి చాలా మందికి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈడీ పరంపరలు కొనసాగుతా ఉన్నాయి. ప్రధానంగా ఒకవైపు ఈ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి సంబంధించి ప్రమోషన్స్ ఎవరు చేసినా కూడా వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఈడీ విచారణకు పిలుస్తా ఉన్నా, మరికొన్ని యాప్స్ ఇలాగే ప్రమోషన్స్ చేస్తా ఉన్నాయి. చాలా వరకు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్న నేపథ్యంలో ఇబ్బందుల వాతావరణం అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈడీ ప్రమోషన్స్ నేపథ్యంలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి సంబంధించిన దానిపైన పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితులుగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అన్ని కూడా అరికట్టే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.